హలో హలో అన్న ఎక్కడ ఈయన ఇంటికాడరా? బాగున్నా అన్న. బాగున్నారా? నీ ఫ్యూచర్ గోల్ ఏమన్నా? ఫ్యూచర్ గోలారా? ఫ్యూచర్ అండ్ గోల్ అంటూ ఏం లేదు కానీ ఉన్న ప్రకారంగా ఇప్పుడు ఇల్లు ఉంది చూసినప్పుడు నేను నా ఇల్లు గురించి నీకు తెలుసు కదరా. చిన్న ఇల్లు ఉంటుంది, ఏం చేయాలి ఒక్కరిని బాగా ఉండి చక్కగా ఫస్ట్ ఇల్లు కట్టుకొని ఒక చక్కటి ఫ్యామిలీ, ఒక ఇంటి మూడు మంచి కారు ఉంటే చాలు ఇక జన్మకు, ఇది ఈ లైఫ్కు నా దృష్టిలో అభివృద్ధి చాలు అంతే. ఇక దానికంటూ గోల్స్ అంటే ఏం లేదు కానీ ఇదే ఒక పెద్ద గోల్ ఇక నా దృష్టిలో. రైట్ అన్న. ఓకే అన్న. ఏం కాలేదన్నా, కొంచెం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే ఎందుకో నా మనసు మొత్తం ఎట్లా ఉండన్నా, ఏదో ఎంత ఎప్పుడు ఆలోచించినా నా బతుకు మొత్తం చిన్న ఇంట్లోనే బతకాలా, ఇంట్లోనే ఉండాలా అని అనుకుంటున్నా. అందుకోసం కొంచెం అభివృద్ధి ఎట్లా చెందాలి అదే ఆలోచనతో తపనతో నేను వస్తున్నాను. మీరు వచ్చేసి కొంచెం లేదా కొంచెం తగలే. లోక సంబంధమైన అభివృద్ధి ఎందులో లేదన్నా? మన లోక సంబంధమైన అభివృద్ధి ఇక్కడ కూర్చుందా దీని వైపు నువ్వు చూడు. ఓకేనా? ఈ లోకంలో ఏం లేదన్నా, ఎంత బంగారం ఉన్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా ఇవి మనతో ఏమి రాదన్న. ఈ అభివృద్ధి అని నువ్వు అనుకుంటున్నామో ఇది అభివృద్ధి కాదు నాన్న. మనకు కావాల్సింది ఆ పరలోకము, ఆ దేవుడున్న లోకం మనకు కావాలన్న. అందుకే దైవదాసులు పి. సునీల్ కుమార్ రాయ్ గారు మనకు సంగారెడ్డిలో 18, 19 2 రోజులు నాన్న మీటింగ్ ఉంది నాన్న. నువ్వు కంపల్సరీ రావాలి. ఎందుకంటే అభివృద్ధి ముసుగులో మలినమవుతున్న మానవ జీవితాలు చూడది. నువ్వు రావాలి, నీతో పాటు మీ ఫ్రెండ్స్ అని తీసుకురావాలి నాన్న. సరేనా? తప్పకుండా తీసుకొస్తాను. అంటే ఇప్పుడు అభివృద్ధి అంటే దేవుని ప్రకారంగా వెళ్తే పరలోక రాజ్యం వస్తుందని మీరు అంటున్నారా? అంటే అసలైన అభివృద్ధి ఇదే అన్న. అది నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ లోక సంబంధమైన అభివృద్ధి దీనే నువ్వు సంతోషపడుతావు. దీనికేను లేదు కాదన్న, నేను కాదు నా స్నేహితులందరూ అభివృద్ధి అంటే ఇది కాకుండా ఏదో మంచిగా ఇల్లు కట్టుకోవాలి, కార్లో ఉండాలి, మంచిగా తిరగాలి అది అనుకుంటే మన అభివృద్ధి కాదు ఇది కాదన్న. ఈ అభివృద్ధి కాదు, మనకు పరలోకమైన సంబంధమైన అభివృద్ధి ఉంది. ఇంకా నీకు అక్కడ వస్తే ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటావు. సంగారెడ్డిలో 18, 19 2 రోజులు కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో గవర్నమెంట్ ఐటీ ఎదురుగా కంపల్సరీ అందరూ మీరు రావాలి, మీతో పాటు ఫ్రెండ్స్ తీసుకురావాలి. ఓకేనా? చెప్పిన థ్యాంక్స్. తప్పకుండా తొలకొస్తాను నా స్నేహితులు కూడా. తొలకొస్తాను అందరూ. థ్యాంక్ యూ.